ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం క్రిందటి ఎపిసోడ్లో భూ హక్కు చట్టంపై అసలు నీతి ఆయోగ్ ఏం చెప్పింది, ఏం జరుగుతుంది అనే విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఆరోపణలు, వాస్తవాల గురించి తెలుసుకుందాం. ప్రజల ఆస్తులు లాక్కోవడానికి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది అనే ఆరోపణ ఉంది. కానీ వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు లక్ష్యమే ప్రజల ఆస్తులు కాపాడటం, వాటికి పూర్తి భద్రత కల్పించడం, ప్రభుత్వమే గ్యారంటీ సర్టిఫికెట్ ఇవ్వడం, భూ యజమానులకు నష్టం కలిగితే పూర్తి పరిహారం చెల్లించడం, భూములు లాక్కోవడం అనేది ఈ చట్టంతో సాధ్యం కాదు. భూపత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి అనేది ఆరోపణ. కానీ వాస్తవానికి భూపత్రాలు ప్రభుత్వం చేతిలో ఉండవు. మీ వద్ద ఉన్న పత్రాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. కేవలం రికార్డులు పరిశీలించి ప్రజలకు గ్యారంటీ సర్టిఫికెట్ ఇస్తుంది. భవిష్యత్తులో ఇదే తుది కాపీ అవుతుంది. భవిష్యత్తులో 30 రకాల పత్రాల అవసరం ఉండదు. ఇంకొక ఆరోపణ ఏంటంటే, కొత్త చట్టం అమల్లోకి వస్తే యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలి అని. కానీ వాస్తవం ఏంటంటే, మీ వద్ద భూములు ఉంటే వాటి హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వం వద్ద ఆ వివరాలు ఉంటాయి. ఆ వివరాల ప్రకారమే గ్యారంటీ సర్టిఫికేట్ జారీ చేస్తారు. అందులో అభ్యంతరాలు ఉంటే 2 ఏళ్ల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను పరిశీలించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు. కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు అని ఇంకో ఆరోపణ. కానీ వాస్తవం ఏంటంటే, ఇది పూర్తిగా అవాస్తవం. రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను అప్పీలేట్ అథారిటీ పరిష్కరిస్తుంది. అక్కడ న్యాయం జరగకుంటే హైకోర్టులోని ప్రత్యేక బెంచ్ని ఆశ్రయించవచ్చు. ఆ బెంచ్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చు. కోర్టు ఇచ్చిన తుది తీర్పునే అప్పీలేట్ అథారిటీ అమలు చేస్తుంది. దీనిని మార్చే అధికారం మళ్ళీ కోర్టుకే ఉంటుంది. కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్ఓకు సమాచారం ఇవ్వాలి అనేది ఆరోపణ. వాస్తవం ఏంటంటే, సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు కోర్టులో కేసు వేసినట్లు సంబంధిత అధికారులకు తెలపాలి. తద్వారా మీ భూమి ఎక్కడికి పోకుండా ఉంటుంది. ఆరోపణ: కొత్త చట్టం కింద భూ హక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు అని. వాస్తవం ఏంటంటే, ఇప్పటికే ఉన్న భూమి వివరాలతో ఒక టైటిల్ రిజిస్టర్ మీ గ్రామానికి లేదా పట్టణానికి వస్తుంది. ఆ రిజిస్టర్లోని రికార్డులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. ఒకవేళ మీకు నష్టం కలిగితే ప్రభుత్వమే పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుంది. మీకు అధికారుల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలు ఉంటే కోర్టులో సవాల్ చేయవచ్చు. వారసత్వ హక్కుల వివాదాలు వస్తాయి అనేది ఆరోపణ. వాస్తవానికి వారసత్వంగా సంక్రమించే ఆస్తులను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. వారసత్వం విషయంలో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్ళాలి. కోర్టు తీర్పు ఆధారంగా రిజిస్టర్లో మీ పేర్లను నమోదు చేస్తారు. ఆరోపణ: ఈ చట్టం ఎక్కడా అమల్లో లేదు, ఏపీలోనే ఉంది అని. కానీ వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. ఆయా దేశాల్లో ఈ వ్యవస్థ విజయవంతంగా నడుస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ చట్టమే, కేంద్రానిది కాదు అనేది ఆరోపణ. కానీ వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టం కోసం 1986లో ప్రొఫెసర్ డిసి వాధ్వా ఏకసభ్య కమిషన్ను కేంద్రం నియమించింది.
ఈ కమిటీ 1989లో టైటిల్ గ్యారంటీ చట్టం అమలును సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2008, 2011, 2015, 2019లో 4 సార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. 2024 డిసెంబర్లోపు అమలు చేయాలని ఆదేశించింది. కొత్త చట్టం ఏపీలో అమల్లోకి వచ్చింది అనేది ఆరోపణ. వాస్తవానికి ఇంకా అమల్లోకి పూర్తి స్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీనికి సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. గెజిట్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రూపొందించలేదు. ఈ చట్టం వల్ల రైతులకు నష్టం అనేది ఆరోపణ. కానీ వాస్తవానికి ఈ చట్టం వల్ల రైతులకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. 30 రకాల పత్రాల అవసరం ఉండదు. భూ వివాదాలు, సర్వే నెంబర్లు, సరిహద్దుల సమస్యలు పరిష్కారం అవుతాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. మీ భూమిపై మీకు శాశ్వత హక్కులు వస్తాయి. భూకబ్జాల పీడ వదులుతుంది. మీ భూమిపై ఇతరులు దౌర్జన్యం చేసే అవకాశం ఉండదు. బ్యాంకులు సైతం సులువుగా లోన్లు జారీ చేస్తాయి. ప్రజల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్ దస్తావేజులు చెల్లకుండా పోతాయి అనేది ఆరోపణ. కానీ వాస్తవం ఏంటంటే ఈ చట్టం జాతీయ స్థాయిలో చర్చించి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో కూడా ఆమోదముద్ర పడింది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ రూపొందించిన ప్రదేశాల్లో కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ ఇచ్చాక పాత రికార్డులు చెల్లవు. ఆరోపణ: వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు అని. కానీ వాస్తవం ఏంటంటే భూ రికార్డులకు సంబంధించి ఏపీలో 124 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవి ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్ఓఆర్ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది. స్టాంప్ కాగితాలకు బదులు జిరాక్స్లు ఇస్తున్నారు అనేది ఆరోపణ. వాస్తవానికి గత 100 సంవత్సరాలుగా స్టాంప్ కాగితాలపైనే లావాదేవీలు నడిచాయి. కానీ ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ సర్టిఫికేట్ స్టాంప్ కాగితాల కంటే విలువైనది. వీటిని జిరాక్స్ కాపీలు అని అనడం నీచమైన చర్య. ఒకవేళ గ్యారంటీ సర్టిఫికేట్ పోగొట్టుకున్న టైటిలింగ్ ఆఫీసర్ వద్ద మీ వివరాలు పదిలంగా ఉంటాయి. మళ్ళీ సర్టిఫికేట్ పొందవచ్చు. న్యాయవాదులకు అన్యాయం జరుగుతుంది అనేది ఆరోపణ. కానీ వాస్తవం ఏంటంటే ఈ చట్టం అమల్లోకి వస్తే భూ వివాదాలు తగ్గిపోతాయి. తద్వారా సివిల్ కేసులు కూడా భారీగా తగ్గుతాయి. అందువల్లే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ చట్టం వల్ల పూర్తి పారదర్శకత లభిస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుంది. హైకోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక న్యాయవాదులకు సివిల్ కేసులు కూడా వస్తాయి. పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మ ఉంది కాబట్టి ఈ భూమి మీది కాదు అనేది ఆరోపణ. కానీ వాస్తవం ఏంటంటే కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం గ్యారంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు వస్తాయి. బ్యాంకుల ద్వారా రుణాలు వస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు,
కొనుగోళ్లకు ఈ పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు. ఈరోజు మనం ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఆరోపణలు, వాస్తవాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.